గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. ఎలా ఉన్నారు? నాకు తెలుసు బాగానే ఉండుంటారు. అండ్ క్లైమేట్ చూస్తున్నారా, చాలా చిల్డ్గా అలా అనిపిస్తుంది కదా మార్నింగే. ఎందుకు అంటే ఇంకా మనం వింటర్కి దగ్గర పడిపోయాం కాబట్టి. సరే, ఇలా అప్పుడప్పుడు చిల్డ్గా అలా వర్షం పడుతున్నప్పుడు కానివ్వండి, లేదంటే చిల్డ్ క్లైమేట్ ఉన్నప్పుడు మనకేం తినాలనిపిస్తుంది? వేడిగా ఏదైనా కొంచెం స్పైసీగా, లేదంటే కొంచెం ఘాటుగా ఏదైనా రోల్స్ కానివ్వండి, అలాంటివి తినాలనిపిస్తుంది. బ్రేక్ఫాస్ట్లో అయినా సరే రెగ్యులర్గా అస్సలు తినాలనిపించదు కదా. నాకు తెలుసు మీకు అలా అనిపిస్తూ ఉంటుంది అని చెప్పేసి. అందుకే ఈ రోజు బ్రేక్ఫాస్ట్ ఐటెంగా నేనేం తీసుకొచ్చాను అంటే చికెన్ అండ్ మష్రూమ్ రోల్స్. ఒక్కసారి టేస్ట్ చేయగానే, మరి టేస్ట్ చేయాలి అంటే ప్రాసెస్ తెలియాలి, కావాల్సిన పదార్థాలు ఇవన్నీ తెలియాలి కదా. అవన్నీ తెలియాలంటే ఇప్పుడు మన బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేయాలి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద డిష్. చికెన్ అండ్ మష్రూమ్ రోల్స్. ఎస్, దానికోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టాలి. యాక్చువల్లీ ఇదేంటి అంటే ముందే కొంచెం ప్రిపేర్ అయ్యామనుకోండి, అప్పుడు ఏంటి అంటే ఈజీగా ఉంటుంది అనమాట. లేదంటే మీకు హడావిడి అయిపోతుంది అండ్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. కాబట్టి ఈ ప్రిపరేషన్ జాగ్రత్తగా అన్ని ముందే ప్లాన్ చేసుకొని చేసుకోవాలి. ఇప్పుడైతే ఇందులో కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. అలాగే నెక్స్ట్ ఇందులో నేను ఏం వాడుతున్నాను అంటే బేసిక్గా మనం రిఫైన్డ్ ఆయిల్స్ అవి వాడుతూ ఉంటాం కదా. ఈ మధ్య అందరూ చెప్తున్నారు ఆలివ్ ఆయిల్ హెల్త్కి మంచిది, లేదంటే నువ్వుల నూనె, లేదంటే ఆవు నూనె, అలాంటివి కూడా వాడాలి అని చెప్పేసి. అండ్ ఈ మధ్యలో మనం పికిల్స్ కూడా అంతగా తినట్లేదు కదా. సో అందుకని నేనేం చేశాను అంటే అదే బ్రేక్ఫాస్ట్లోనే కాస్త నువ్వుల నూనె కూడా వేస్తాం అనుకోండి, అందులో ఉండే కాల్షియం అంతా కూడా వచ్చేస్తుంది. అందుకని ఇప్పుడు ఇందులో కొంచెం నువ్వుల నూనె కూడా వేసేసుకున్నాను. సో నూనె కొంచెం వేడవ్వాలి. బేసిక్గా ఎప్పుడైనా మీరు పోపు పెట్టుకునేటప్పుడు అలాంటి వాటిల్లో కూడా కొంచెం మామూలు రిఫైన్డ్ ఆయిల్స్ కాకుండా కొంచెం నువ్వుల నూనె కానివ్వండి, లేదంటే ఆవు నూనె కానీ ఇలాంటివి వాడుతూ ఉండండి అప్పుడప్పుడు. ఇందులో ఇప్పుడు నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు. ఇది జనరలీ ఎక్కువ స్పైసీగా అంటే మనం చేయట్లేదు, జస్ట్ మసాలాలు అలాంటివి కూడా ఎక్కువ వేయకుండా డిఫరెంట్గా. అంటే ఇప్పుడు మామూలుగా అయితే చికెన్ ఇలాంటివి చేసుకునేటప్పుడు మనం ఏం చేస్తాం, ఎక్కువ మసాలాలు అవి వేస్తాం కదా. ఇందులో అలా వేయట్లేదు, నేను జస్ట్ సోయా సాస్ అలాంటివి వేసి ఆ ఫ్లేవర్స్ తీసుకురావడానికి ట్రై చేస్తున్నా. ఓకే, ఇప్పుడు ఇందులో ఉల్లికాడలు, ఇవి కూడా ఫ్రై అవ్వాలి. నా మాట విని ఎప్పుడు కిచెన్లోనే ఉండి బ్రేక్ఫాస్ట్ అంటే పొద్దున్న 6ంటికి లేచి ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలో దానికి అన్నిటికీ కట్ చేసుకొని రెడీ చేసుకొని ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు కదా పాపం ఇంట్లో ఆడవాళ్ళు. అలా కాకుండా ఈసారి నుంచి ఇంట్లో షేర్ చేసేయండి. ఒక వెజిటేబుల్ ఒకళ్ళని కట్ చేయమని చెప్పండి, ఇంకొకటి ఇంకొకళ్ళకి. అలా ఏంటంటే వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా. ఓకే, ఉల్లికాడలు కూడా చక్కగా ఫ్రై అవుతున్నాయి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్. మీరు అనుకొని ఉంటారు కదా మామూలుగా చికెన్ మష్రూమ్ అంటే బాబోయ్ ఫుల్ ఫ్యాట్, హెల్తీగా ఉండదు అని. బ్రేక్ఫాస్ట్ షోలో చూపించే హెల్తీగా లేకుండా ఎలా ఉంటాయి. సో క్యాబేజ్ అందుకే వాడుతున్నాను. అండ్ ఆల్రెడీ నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఎప్పుడైనా సరే రోజు కనీసం కొద్దిగా క్యాబేజ్ తిన్నాము అంటే మన స్కిన్లో చాలా మందికి ఇప్పుడు చాలా స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. బికాస్ ఆఫ్ పొల్యూషన్ కానివ్వండి, సన్ కానివ్వండి, ఇలా బయట ఎక్కువ తిరిగే వాళ్ళకు కూడా చాలా స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అవి ఏమీ రావు. అండ్ అలాగే ఇప్పుడు ఇందులో ఆలు, బంగాళదుంప ముక్కలు, ఇవి కూడా బాగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను, ఎందుకంటే రోల్స్ కదా అందుకని. ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసేస్తున్నాను. కొంచెం ఫ్రై అవ్వాలండి, అంటే బాయిల్ అవుతూ ఉంటుంది, ఉడుకుతూ ఉంటుంది కదా, అలాగే కొంచెం ఫ్రై కూడా అవ్వాలి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. అండ్ బేసిక్గా ఇలా ఫ్రై చేసుకొని అలా జనరల్గా తింటూ ఉంటాం మనం. అలా కాకుండా మీరు ఎప్పుడైనా మరీ హెల్తీగా కావాలి అనుకున్నప్పుడు ఏం చేస్తారు అంటే బాయిల్ చేసుకొని తినేసేయండి.
ఐ నో టేస్ట్ బాగోదు, ఇంత టేస్టీగా ఉండదు అని చెప్పేసి. బట్ రోల్స్లో అయితే అలా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు, అలాంటి వాళ్ళు ఏం చేస్తారు అంటే ఈ చికెన్ అవాయిడ్ చేసైనా చేసుకోవచ్చు. లేదంటే మీరు బాయిల్ చేసుకొని తింటే ఏంటంటే చాలా మంచి, తొందరగా ఆ వెయిట్ లాస్ అనేది అవుతుంది. మీకు కొంచెం సేపు పడుతుంది. ఈలోపు ఏం చేస్తాను అంటే ఇందులో మష్రూమ్స్ వేసేస్తున్నాను, సన్నగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్. నాన్ వెజిటేరియన్స్కి అయితే ఇది ఫీస్టే. అండ్ లేదు మీరు చికెన్ తినరు వెజిటేరియన్స్ అనుకుంటే ఇలా చికెన్ అవాయిడ్ చేసేసి మష్రూమ్స్ వరకు వేసుకొని కూడా చేసుకోవచ్చు. ఇది కొంచెం ఫ్రై అవుతున్నప్పుడే నేను ఇప్పుడు ఇందులో ఏం వేస్తున్నాను అంటే ఎగ్ వైట్. వావ్, నాకైతే చాలా టెంప్టింగ్ అనిపిస్తుంది ఇన్ని వేసేసరికి. సూపర్ కదా, చాలా బాగుంటుంది నాకు తెలిసి ఇది. ఎగ్ వైట్ కూడా వేస్తాను కదండి, ఇది కొంచెం బాగా ఫ్రై అయితే కానీ ఆ టేస్ట్ రాదనమాట. సో ఇది ఫ్రై అవుతూ ఉంటుంది. ఈలోపు మీరేం చేస్తారు, ఇంత టెంప్టింగ్గా ఉన్న బ్రేక్ఫాస్ట్ చేసుకోకుండా వదులుతారా? అందుకే వెంటనే ప్రిపరేషన్ మీరు కూడా స్టార్ట్ చేసేయండి. చక్కగా ఫ్రై అయిపోయాయి వెజిటబుల్స్ అండ్ అలాగే ఎగ్ అండ్ మష్రూమ్ కూడా. ఇప్పుడు ఇందులో చికెన్ వేయాల్సిన టైం వచ్చేసింది. ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టేసుకున్నాను చికెన్. సో బాయిల్ చేసి పెట్టేసుకున్నాను కాబట్టి ఎక్కువ టైం పట్టదు ఫ్రై అవడానికి. మామూలుగా బ్రేక్ఫాస్ట్ అనగానే, బ్రేక్ఫాస్ట్ అంటే మనకి డేకి కావాల్సిన కంప్లీట్ ప్రోటీన్స్ అలాగే మినరల్స్ ఇంకా ఏదైతే కావాలో బాడీకి అంతా ఇచ్చేట్టుగా ఉండాలి అని చెప్తూ ఉంటారు కదా. మరి అన్నీ ఉన్న కంప్లీట్ బ్రేక్ఫాస్ట్ అంటే నాకు తెలిసి ఇవాళ నేను చూపిస్తున్న ఈ బ్రేక్ఫాస్టేనండి. ఎందుకంటే చికెన్లో ఉండే చాలా విటమిన్స్ అవన్నీ మనకు వస్తాయి. అండ్ ఎగ్ ఉంది, అలాగే వెజిటేబుల్స్ ఉన్నాయి అండ్ వీట్. వావ్, ఇంతకీ వీట్ ఎక్కడుంది ఇందులో అని ఆలోచిస్తున్నారా? రోల్స్ చేసుకుంటాం కదా. సరే, చికెన్ కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు కారం. ఇందులో ఇంకా గరం మసాలాలు కానీ అలాంటి మసాలాలు ఏం వాడట్లేదు కాబట్టి మీకు స్పైసీగా కావాలి అనుకుంటే మాత్రం కొంచెం కారం ఎక్కువ వేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు కొద్దిగా రైస్ వైన్, సోయా సాస్, అండ్ అలాగే కొంచెం వెనిగర్. ఓకే, స్టఫింగ్ రెడీ అయిపోయినట్టే. ఇది ఇలా కొంచెం ఫ్రై అవుతూ ఉంటుంది. ఈలోపు నేను ఏం చేస్తాను అంటే ఆల్రెడీ రోల్స్ చేసుకోవడానికి నేను రెడీగా పెట్టుకున్నాను. సో అది కొంచెం కాల్చుకుంటే సరిపోతుంది. పాన్ వేడైపోయింది. డన్, ఇది అయిపోయినట్టే అండి. ఇంక నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. మరి బాగా చపాతీ కాల్చినట్టు కాల్చాల్సిన అవసరం లేదు, జస్ట్ లైట్గా కాల్స్తే సరిపోతుంది. నేను వెళ్ళి ప్లేట్ తీసుకొచ్చేస్తాను.
అయిపోయినట్టే. ఇప్పుడు నేను దీన్ని తీసేస్తున్నాను. ఇప్పుడు ఇంకొకటి కూడా వేసేస్తా, ఈలోపు అయిపోతుంది కదా అందుకని. అండ్ దీంట్లోకి ముందుగా అయితే స్టఫింగ్ తీసేసుకొని జాగ్రత్తగా. అంతే, రెడీ అయిపోయినట్టే. కావాలి అంటే మీరు ప్యాక్ చేసుకోవాలి అనుకుంటే చివర్లలో ఆయిల్ వేసుకొని స్టిక్ చేసేయచ్చు. నేనైతే ఇలాగే తినేస్తాను, నాకు అలాగే నచ్చుతుంది. ఓకే, ఇది కూడా అయిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇది కూడా. చికెన్ అండ్ మష్రూమ్ స్ప్రింగ్ రోల్స్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు వీటిని చక్కగా ఒక ప్లేట్లోకి తీసుకొని జాగ్రత్తగా సర్వ్ చేసుకున్నారు అంటే సూపర్. చూస్తున్నారు కదా, కొంచెం అంటే ముందు ప్లానింగ్ ఉండి ప్రొసీజర్ కొంచెం వెజిటేబుల్స్ అవన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాం, చికెన్ ఉడికించి పెట్టుకున్నాము అంటే చాలా ఫాస్ట్ గానే అయిపోతుంది ఈ డిష్ కూడా. సో మరి మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు చికెన్ అండ్ మష్రూమ్ స్ప్రింగ్ రోల్స్ కి కావాల్సిన పదార్థాలని అలాగే తయారు చేసుకునే విధానాన్ని చూడండి. చికెన్ మష్రూమ్ స్ప్రింగ్ రోల్స్ కి కావాల్సిన పదార్థాలు: మష్రూమ్ 1 కప్పు, చికెన్ 1 కప్పు, అల్లం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, రైస్ వైన్ 2 టేబుల్ స్పూన్లు, నువ్వుల నూనె 2 టేబుల్ స్పూన్లు, సోయా సాస్ 2 టేబుల్ స్పూన్లు, వెనిగర్ 1 టేబుల్ స్పూన్, ఎగ్ వైట్ 1, ఉల్లికాడలు 1/2 కప్పు, ఆలు 1/2 కప్పు, క్యాబేజ్ 1/2 కప్పు, నూనె 3 టేబుల్ స్పూన్లు. చికెన్ మష్రూమ్ స్ప్రింగ్ రోల్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ పై పాన్ పెట్టి నూనె, నువ్వుల నూనె వేసి అందులో అల్లం ముక్కలు, ఉల్లికాడలు వేసి వేయించాలి. తర్వాత క్యాబేజ్, బంగాళదుంప ముక్కలు, తగినంత ఉప్పు, మష్రూమ్స్ వేసి ఆ తర్వాత ఎగ్ వైట్ కూడా వేసి బాగా కలిపి అవి వేగిన తర్వాత ఉడికించుకున్న చికెన్ కూడా వేసుకొని అందులో కారం, రైస్ వైన్, సోయా సాస్, వెనిగర్ వేసి కలిపి బాగా వేయించుకోవాలి. మరో పాన్ లో చపాతీస్ ని కాల్చుకొని చపాతీలో చికెన్ అండ్ మష్రూమ్ మిశ్రమాన్ని స్టఫ్ చేసి రోల్స్ లాగా చుట్టుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో కమ్మగా ఉండే చికెన్ అండ్ మష్రూమ్ స్ప్రింగ్ రోల్స్ రెడీ. చికెన్ అండ్ మష్రూమ్ స్ప్రింగ్ రోల్స్ కి కావలసిన పదార్థాలని అలాగే తయారు చేసుకునే విధానాన్ని చూశారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. జాగ్రత్తగా తీసుకోవాలి ఎందుకంటే నేను ప్యాక్ చేయలేదు కదా. చాలా బాగుందండి, మీరు హ్యాపీగా తినేయచ్చు అండ్ చాలా ఎంజాయ్ కూడా చేస్తారు ఇది తింటే. బికాజ్ లోపల వెజిటేబుల్స్ అండ్ అలాగే చికెన్ అండ్ మష్రూమ్ చక్కగా ఫ్రై అండ్ ఎక్కువ మసాలాలు అవేం వేయకపోయినా సరే మనం సాస్ వేసాం, సోయా సాస్ వేసాం, అలాగే రైస్ వైన్, ఈ ఫ్లేవర్స్ అన్ని బాగా తెలుస్తున్నాయి అండ్ దిస్ ఇస్ రియలీ ఆసమ్ అండ్ యూ హ్యావ్ టు ట్రై. ఎప్పుడు చెప్తుంది కదా ఈ పిల్ల అలాగే చెప్తుంది అనుకుంటున్నారేమో, ఇది మిస్ అయ్యారనుకోండి. ఇలా గరం మసాలాలు వేసుకొని అయితే ఎప్పుడు తింటాం కదా, ఇలా డిఫరెంట్ గా ఈ వెనిగర్, సోయా సాస్ ఇవన్నీ వేసుకొని ఎప్పుడు తింటాం, ఎప్పుడో బయట రెస్టారెంట్ లో తప్ప. అలాంటి టేస్ట్ అంతా ఇంట్లోనే చేసుకోవాలి, ఎంజాయ్ చేయాలి అంటే ఇదిగో ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేసుకోండి. దీంతో పాటుగా ఇప్పుడు నేను చూపించే జింజర్ పెప్పర్కార్న్ సాస్ కూడా చేసుకున్నాను అనుకోండి, ఇక మీరు రెస్టారెంట్స్కి వెళ్ళడం మానేస్తారు సీరియస్లీ. సో మరి ఇంకెందుకు ఆలస్యం, జింజర్ పెప్పర్కార్న్ సాస్ నేను ఇప్పుడు చూపించేస్తాను, మీరు కూడా చూసేయండి. జింజర్ పెప్పర్కార్న్ సాస్ ఇది చాలా ఫాస్ట్ గా అయిపోతుందండి అండ్ ఆల్రెడీ అందులో అన్ని వెజిటేబుల్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి మళ్ళీ స్పెషల్ గా కాంబినేషన్స్ అంటే సో ఇలా సాసులు లాంటివి అయితే బాగుంటుంది. దానికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి అది ఆన్ చేసుకోవాలి అండ్ అందులో చక్కగా బటర్ వేసుకోవాలి.
బటర్ కొంచెం కరిగిపోతుంది కదా, అప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసుకోవాలి. మనం ఏవైతే స్ప్రింగ్ రోల్స్లో యూస్ చేయలేదో అవి యూస్ చేస్తున్నాం ఇప్పుడు. అది కరుగుతూ ఉంటుంది. ఈలోపు కరిగిందా? ఓకే, కరిగింది. ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు అండ్ అలాగే వెల్లుల్లి కూడా వేయాలి. అది నేను ఇప్పుడు కట్ చేసుకుంటున్నాను. మీరు ఎప్పుడైనా ఆనియన్స్ కట్ చేసేటప్పుడు కళ్ళలోంచి నీళ్ళు వస్తాయి కదా, దానికోసం ఏం చేస్తారు? ఆనియన్స్ కట్ చేసి ముందే నీళ్ళల్లో పడేస్తారా? అప్పుడు ఆనియన్లో ఉండే ఫ్లేవర్ అంతా పోతుంది కదా, లేదా ఏడుస్తూ కట్ చేస్తారా? అయ్యో, ఈసారి నుంచి ఏం చేస్తారంటే, మీ ఇంట్లో జనరల్గా ఎవరో ఒకళ్ళు, మీవో లేదంటే ఇంకెవరు అన్నాను, గాగుల్స్ ఉంటాయి రైట్, కూలింగ్ స్పెక్స్, ఎస్, అవి పెట్టుకొని కట్ చేయండి. అప్పుడు ఏడెవరు నీళ్ళలో పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. నేనైతే ఇంట్లో అలాగే చేస్తాను. అస్సలు కళ్ళలోకి ఆ పవర్ వెళ్ళదు, తెలుసా మీకు? నెక్స్ట్ టైం నుంచి డూ ట్రై ఇట్. అల్లం ముక్కలు వెల్లుల్లి చక్కగా వేగిపోతుంటే మంచి స్మెల్ వస్తుంది, పైగా బటర్లో కదా, అందుకని. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు, చాలా మందికి మిల్క్ ప్రొడక్ట్స్ తీసుకునే అలవాటు ఉండదు కదండి. అలాంటి వాళ్ళకి ఇలాంటి సాస్లు ఏంటి అంటే, మనం ఇందులో ఫ్రెష్ క్రీమ్ యూస్ చేస్తున్నాం అండ్ అది వాళ్ళకి అస్సలు తెలియదు మనం పెట్టేటప్పుడు. సో అలాంటి వాళ్ళకి ఎక్కువ పెట్టండి చెప్పకుండా. ఇందులో సాల్ట్ వేసేస్తున్నాను ఇప్పుడు. అప్పుడు ఏంటంటే ఈ మిల్క్ ప్రోటీన్ అంతా వాళ్ళకి వెళ్తుంది. ఫ్రై అయిపోతున్నాయి కదా, ఇప్పుడు ఇందులో నేను మిరియాలు వేసుకుంటున్నాను. మిరియాలు యాక్చువల్లీ దంచి వేసుకోవచ్చు, కానీ ఆ ఫ్లేవర్ మిస్ అయిపోతుంది. అంటే అలా పంట కింద పడి అలా చిడక్కనగానే ఎంత బాగుంటుంది ఆ ఫ్లేవర్. అందుకే, లేదు మీకు అలా నచ్చదు అనుకుంటే మాత్రం మిరియాల పొడి వేసుకోండి. బట్ ఐ ప్రిఫర్, నేనైతే ఇదే సజెస్ట్ చేస్తా. అండ్ అలాగే కొద్దిగా మిరియాల పొడి కూడా వేస్తున్నాను. ఆనియన్స్ కూడా ఫ్లేవర్ రావాలి అనేసి. ఇప్పుడు ఇవన్నీ ఏంటి అంటే కొంచెం ఫ్రై అవుతూ ఉన్నాయి కదా, ఇప్పుడు ఇందులో చికెన్ స్టాక్ వేసుకోవాలి. లేదు మీకు చికెన్ స్టాక్ వద్దు అనుకుంటే వెజిటబుల్ బ్రాత్ కూడా వేసుకోవచ్చు. బాగా కలిపేసి కాసేపు ఉంచాము అంటే ఇదంతా దగ్గర పడిపోతుంది. అప్పుడు నెక్స్ట్ క్రీమ్ వేసేసుకోవచ్చు. మరి దగ్గర పడడానికి కొంచెం సేపు పడుతుంది కదా, అప్పటి వరకు నేను చూస్తూ వెయిట్ చేస్తూ ఉంటాను. నేను చెప్పినట్టుగా దగ్గర పడిపోయింది కదా, ఇప్పుడు ఇందులో ఫ్రెష్ క్రీమ్. ఇది జస్ట్ కన్సిస్టెన్సీ కోసం అండ్ అలాగే మంచి టేస్ట్ కూడా. వావ్, అయిపోయినట్టే అండి, సాస్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు నేను వెళ్ళి సర్వింగ్ బౌల్ తీసుకొచ్చి అందులోకి షిఫ్ట్ చేసేస్తాను. మామూలుగా ఇది బ్రెడ్ మీద టాపింగ్స్ లాగా, లేదంటే ప్లెయిన్ గా మీరు చపాతీ చేసుకొని హడావుల్లో ఉన్నప్పుడు దాంట్లో రోల్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది. ఓకే,
చూస్తున్నారు కదండి, జింజర్ పెప్పర్కార్న్ సాస్ చాలా బాగుంది కదా, క్రీమీ కన్సిస్టెన్సీతో. తినడానికి కూడా చాలా ఎమ్మిగా ఉంటుంది. అండ్ అలాగే మీరు డిఫరెంట్ గా యూస్ చేసుకోవచ్చు దీన్ని. అంటే ఫర్ సపోజ్ దోశల్లోకి కూడా తినొచ్చు, లేదంటే చపాతీ రోల్స్ లోకి, ఇలా డిఫరెంట్ గా. సో మరి ఇంత మల్టీపర్పస్ గా యూస్ చేసుకునే ఈ సాస్ కి కావాల్సిన పదార్థాలని అలాగే తయారు చేసుకునే విధానాన్ని ఇప్పుడు మీరు చూడండి. జింజర్ పెప్పర్కార్న్ సాస్ కి కావాల్సిన పదార్థాలు: బటర్ 1 టేబుల్ స్పూన్, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, వెల్లుల్లి 4, మిరియాలు 1 టేబుల్ స్పూన్, చికెన్ స్టాక్ 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, ఫ్రెష్ క్రీమ్ 1 టేబుల్ స్పూన్. జింజర్ పెప్పర్కార్న్ సాస్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ పై పాన్ పెట్టి బటర్ వేసుకొని అందులో అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేయించుకొని అందులో తగినంత ఉప్పు, మిరియాలు, చికెన్ స్టాక్ వేసి కలుపుకోవాలి. అది దగ్గర పడిన తర్వాత ఫ్రెష్ క్రీమ్ కూడా వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే జింజర్ పెప్పర్కార్న్ సాస్ రెడీ. జింజర్ పెప్పర్కార్న్ సాస్ కి కావాల్సిన పదార్థాలని అలాగే తయారు చేసుకునే విధానాన్ని చూసారు కదా. టేస్టింగ్ చాలా బాగుంటుందండి. మిరియాలు ఉన్నాయి అండ్ అలాగే క్రీమ్ ఉంది, స్పెషల్లీ మై ఫేవరెట్. చాలా బాగుంది. పెప్పర్ మధ్యలో తగులుతుంది అండ్ అలాగే పెప్పర్ పౌడర్ కూడా వేసాను కదా, చాలా బాగా తెలుస్తుందండి. అండ్ డెఫినెట్లీ ఇది చాలా వాటిలో యూస్ చేసుకోవచ్చు కాబట్టి ఇంట్లో అలా ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు చేసుకొని పెట్టుకున్నారు అంటే సూపర్బ్ గా ఉంటుంది. సో చికెన్ స్టాక్ యూస్ చేసుకోవద్దు అనుకుంటే వెజిటబుల్ స్టాక్ కూడా యూస్ చేసుకోవచ్చు కాబట్టి వెజిటేరియన్స్, నాన్ వెజిటేరియన్స్ ఎవరైనా చేసేసుకోవచ్చు. మరి స్ప్రింగ్ రోల్స్ కూడా అంతే. చికెన్ తినకూడదు అనుకుంటే చికెన్ ముక్కలు తీసి పక్కన పడడం, రోల్స్ చేసుకోవడం, తినడం. సో సింపుల్, రైట్? సో మరి ఇంత సింపుల్ గా ఎంతో టేస్టీగా ఉండే 2 డిషెస్ ని మీరు ట్రై చేయండి. అండ్ అలాగే ఫేస్బుక్ లో, యూట్యూబ్ లో మమ్మల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా అంటే www.youtube.com/ETV Abhiruchi అని టైప్ చేశారనుకోండి, ETV Abhiruchi ఛానల్ వచ్చేస్తుంది, దానికి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే ఎక్కడ ఎదుక్కునే పని లేకుండా హ్యాపీగా బ్రేక్ఫాస్ట్ వీడియోస్ అన్నిటిని ఆ ఛానల్లో చూసేయచ్చు. ఫేస్బుక్ లో ఫాలో అవ్వాలి అనుకునే వాళ్ళు www.facebook.com/ETV Abhiruchi అండ్ అక్కడ ETV Abhiruchi పేజ్ వచ్చేస్తుంది. ఒక లైక్ కొట్టేసి హ్యాపీగా వీడియోస్ అన్నిటిని ఫాలో అయిపోండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ కమెంట్ ఆల్ ద వీడియోస్, ఓకేనా? సో ఈ 2 వెరైటీస్ చేసుకొని ఎంజాయ్ చేయండి. ఈలోపు నేను మళ్ళీ రేపు ఇంకో 2 బ్రేక్ఫాస్ట్ వెరైటీస్ తో మీ ముందుకు వచ్చేస్తాను. టిల్ దెన్ యూ టేక్ కేర్ అండ్ కీప్ కుకింగ్ అండ్ ఈట్ హెల్దీ. Bye-bye.